పొత్తులతో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే సింహం సింగిల్గానే వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు మాత్రం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ మూడు కూడా పొత్తులో భాగంగా సీట్ల పంపకంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సై అంటూ కూడా రెండు పార్టీలకు సంబంధించి కూటమి, ఇటువైపు వైసీపీ కూడా కాళ్ళదూతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సంబంధించి పొత్తులు అంశం ఇంకా కొలిక్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించేసింది. సీట్ల కేటాయింపు జరిగిన ఇంకా పొత్తుల విషయంలో మాత్రం పొత్తులకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించడంలో తర్జన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కూటమి. కానీ ఇటువైపు మాత్రం వైసీపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించి ప్రచారణ కూడా సిద్ధమైంది. 27 నుంచి ఇడుపులపాయటు ఇచ్చాపురం బస్సు యాత్ర కూడా ప్రారంభించబోతుంది. ఇటువైపు జనసేన కూడా వారాహి యాత్ర అంటూ ప్రారంభించబోతుంది. టీడీపీ అదే స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరగబోతుంది, అభ్యర్థులు ఎవరు, ఎలా ఉండబోతున్నారు, ఒక సస్పెన్షన్ కొనసాగుతుంది. రాజకీయం రసవత్తరంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏపీకి సంబంధించి. ఇదే డిబేట్ పాయింట్లో మనం కొనసాగిద్దాం. జనసేనకు సంబంధించి కృష్ణవేణి గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి మాలకొండ గారు మనకి డిబేట్ పాయింట్లో ఉన్నారు. అలాగే వైసీపీ సంబంధించి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. టీడీపీ పార్టీకి సంబంధించి మనూర్ అక్బర్ గారు మనకి డిబేట్ పాయింట్లో ఉన్నారు. వారందరికీ నమస్తే. చివరిగా వైసీపీ పార్టీకి సంబంధించి ఏడాదిలోనే 95% పూర్తి స్థాయిలో మేము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేస్తాం. ఏదైతే 58 నెలల్లో 99% పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలు ఇవ్వని అంశాలు కూడా ప్రజలకు చేరువ చేస్తాం. సంక్షేమమే మా బలం, సింగిల్గానే వస్తాం, ప్రజలే మా బలం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనూర్ అక్బర్ గారు చెప్పండి అండి, టీడీపీ పార్టీకి సంబంధించి పొత్తు అలయన్స్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సీట్ల పంపకం పూర్తి స్థాయిలో జరగలేదు, ఇలా తర్జన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు పొత్తులో కొలిక్కొచ్చే అవకాశం ఉందా? సో ఇది కొంతవరకు వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమంటారు? అక్బర్ గారు, టీడీపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే పొత్తులో భాగంగా వెళుతుంది. వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని దించేయడమే ప్రధాన ఎజెండాగా వెళుతున్నటువంటి పరిస్థితి. ఇటువైపు మేనిఫెస్టో కూడా సిద్ధమైపోతుంది వైసీపీ. కానీ ఇంకా పొత్తుల అంశమే ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పొత్తులకు సంబంధించి ఎప్పటికీ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. పొత్తులు ఖచ్చితంగా మన ఆ స్థాయిలో ఖచ్చితంగా పొత్తులు కన్ఫర్మ్ అయినాయండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయి దాని మీద స్పష్టత ఇవ్వడం జరిగింది. మన చిలకలూరుపేటలో, మంగళగిరిలో జరిగినటువంటి మీటింగ్ లో అందరూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే వేదిక మీద ఆసీనులై అక్కడ వాళ్ళు రావడం అంటే కదా పొత్తు ఖరారైనట్టే కదా. రైట్. కానీ ఎందుకు అంటే ఒక్కొక్క స్థానంలో ఒక వైసీపీ పట్టుబడితే వైసీపీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బలంగా ఉన్న స్థానాల్లో బీజేపీని నిలబెడుతున్నారు. ఓడిపోయిన స్థానాలను బీజేపీ కొన్నిసార్లు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు బయటకు వచ్చి ఈ పార్టీకి, ఈ నేతకి ఇస్తే మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలపమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి? అంటే పొత్తులో అలయన్స్లో ఉన్న భాగంలో ఎందుకు అంత కలిసి ఉండడం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు? ఎందుకు ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని ప్రధానంగా మీ మీద విమర్శ వినిపిస్తుంది. దానికి ఏం చెప్తారు? అంటే నీకు ఆడ క్షేత్ర స్థాయిలో నియోజకవర్గంలో లీడర్ల యొక్క సఖ్యత లేకపోవడమే కారణం ఒకటి ఉంటుంది తప్ప పార్టీలు అయితే పొత్తులో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రధానంగా గెలవాలంటే క్యాడర్ పనిచేయాలి. క్యాడర్ పనిచేయాలంటే సమన్వయం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది మూడు పార్టీలకు సంబంధించి. సో ఆ సమన్వయంలో అంటే మేమేం చెప్తామంటే కార్యకర్తలకు ఒక స్పష్టత ఉంది అండి. మూడు పార్టీల కార్యకర్తలకు స్పష్టత ఉంది. లీడర్లలోనే కొద్దిగా నీకు వాళ్ళ యొక్క కలయికలో కొద్దిగా లోపం ఉంది తప్ప అది అడ్జస్ట్ అవుతుందండి ఖచ్చితంగా. అది ఎప్పుడైనా సరే పొత్తులు ఉన్నప్పుడు అక్కడక్కడ కొద్దిగా ఇబ్బందులు అనేది కామన్ అయ్యి. అంటే వైసీపీని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా సిద్ధమైపోతాం ఆ టైంకి అనుకుంటారు. వాళ్ళు సిద్ధమని ఇప్పటికే సిద్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రచార సభలు కూడా నిర్వహించబోతున్నారు, బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. అంటే వాళ్ళు సిద్ధం అనే సభలు ఏ దానికి సిద్ధం అనే దానికి పెట్టుకున్నారో అర్థం లేని సభలుగా మారిపోయినాయండి ఈ రోజు రాష్ట్రంలో. ఈ సిద్ధం అనే సభలు వచ్చేసి ఒక్కసారి ఏ దానికి సిద్ధం అనే దానిపైన వాళ్ళే స్పష్టత ఇస్తే బాగుంటదండి. రైట్. వైసీపీ నుంచి మోహన్ రెడ్డి గారు చెప్పండి. పూర్తి స్థాయిలో చాలా క్లియర్ కట్గా వెళుతున్నామని చెప్తున్నారు వైసీపీకి సంబంధించి. కానీ వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్టింగ్లు సీటు మార్చినంత మాత్రాన పూర్తి స్థాయిలో ప్రజలు ఆదరిస్తారని లేదు. ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతంలో సిట్టింగ్లకి మళ్ళీ దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఈసారి కూటమి రాబోతుందని బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీరేమంటారు? నమస్కారం అండి. మీకు పేనాల పాల్గొని పెద్దలకి నమస్కారం. కూటమి బలంగా ఉందని మేము అనుకోలేదు. ఒకవేళ మీకు కానీ వాళ్ళకి కూటమిలో ఉన్న వాళ్ళకి కానీ బలంగా అనిపించచ్చు. కూటమి నుంచి ఉన్న వాళ్ళు చెప్తున్నారండి, మా కూటమి చాలా బలంగా ఉంది, వైసీపీని ఎదుర్కోవడానికి ఒక్కటయ్యా ఓడిస్తామని చెప్తున్నారు.
అదే 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 నేను చెప్పేది. ఎందుకంటే కూటమి బలంగా ఉంది అనడానికి ఇక్కడ ఎలాంటి ఆస్కారం లేదని చెప్తున్నాయి. ఎందుకంటే చిలకలూరిపేటలో జరిగినటువంటి సభలోనే వీళ్ళు కూటమి బలంగా ఉంటే బ్రహ్మాండంగా సక్సెస్ కావాల్సి ఉండేది. అక్కడ సక్సెస్ కాలేదనడానికి అది ఒక నిదర్శనంగా చెప్పుకోవడంతో పాటు ఇన్ని పార్టీలు కలిపి ఇన్ని రోజులుగా మేము ఇక్కడ చిలకలూరిపేటలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని పిలిపిస్తున్నాం, ఒక జనసేన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒక వేదిక మీద పాల్గొంటున్నాం. ఈ విధమైనటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు తాడేపల్లిగూడెంలో ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ సక్సెస్ అవుతుంది, ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సక్సెస్ అవుతుంది అనుకుంటే ఇది కూడా ఫెయిల్యూర్ అయిందంటే వాళ్ళ కూటమి బలంగా ఉంది అనుకోవడానికి కాదు, బలహీనంగా ఉంది అనడానికి అదొక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము బలంగా ఉన్నాము కాబట్టే వాళ్ళు అందరూ కలిసి మా మీదకి రావాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు వస్తున్నారు. కానీ జనం అయితే వాళ్ళని అంగీకరించే పరిస్థితిలో లేరు. జనం వాళ్ళందరూ, ఎందుకంటే 2014 నుండి 2019 వరకు వాళ్ళందరూ కూటమితోనే ఉన్నారు. 18 ఏదో వాళ్ళకి సరిపోక బయటకు వచ్చిన తర్వాత విడిపోయినారు తప్ప అంతవరకు వాళ్ళు క్యాబినెట్ మంత్రులు కూడా పంచుకోవడం జరిగింది. అక్కడ కేంద్రంలో ఉండడం జరిగింది, ఇక్కడ రాష్ట్రంలో ఉండడం జరిగింది. తర్వాత అప్పుడు ఏమి హామీలు ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చినారో, ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదు, పోనీ ఆ రోజు నెరవేర్చలేదు కదా, కనీసం ఈ రోజున ఆ వేదిక మీద చిలకలూరిపేట వేదిక మీద మేము పలానా కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం చేయలేకపోయినాం, ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి నా ప్రధానమంత్రి గారిని వీళ్ళు అడిగింది లేదు, ప్రధానమంత్రి గారు వీళ్ళకి చెప్పింది లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళను ప్రజలు విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. ఆ కూటమి వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు విజయవంతం కాలేదు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలతో పాటు మోహన్ రెడ్డి గారు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. జనసేనకు సంబంధించి కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారు చెప్పండి, పూర్తి స్థాయిలో ఇప్పటికే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వంగా గీత పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఆమె పీఆర్పీలో ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా రాజకీయ సమీకరణలు చూసుకుంటే అక్కడ వర్మకు సంబంధించి ఆయన ఒకవేళ మారితే కనుక నేనే అభ్యర్థులను కూడా మళ్ళీ ఆయన ప్రకటన చేస్తున్నారు. ఆ సయోధ్య కుదిరిందా? ఎందుకు పొత్తులకు సంబంధించి ఎలా ఉండబోతుంది? నమస్తే సార్. ముఖ్యంగా మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులందరికీ, అమ్మ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ కూటమి గురించి మాట్లాడాలంటే మాకు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అని తెలిసిన దగ్గర నుంచి కూడా ఎలాంటి హంగామా అక్కడ జరుగుతుందో మీకు తెలుసండి. ఎందుకంటే ఒక నిబద్ధత కలిగేటువంటి నాయకుడు, ప్రజల కోసమే ఆలోచించేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి పోటీ చేయాలని అనేక సభల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు ప్లకార్డ్స్ పట్టుకొని మా నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలి అని అనేక సభల్లో వాళ్ళ వాక్కుని వినిపించడం జరిగింది. అది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా చేరడం, అలాగే శక్తిపీఠం ఉన్నటువంటి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి, అమ్మవారి భక్తుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక కాంక్ష రావడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉందండి. వర్మ గారు విషయం గురించి మాట్లాడితే, ఒక పార్టీ అధ్యక్షులు అక్కడికి వెళ్తున్నారు అంటే అక్కడ టీడీపీ నాయకులు కూడా చేస్తున్నటువంటి హల్చల్ చూశారు. వాళ్ళు జస్ట్ హల్చల్ మాత్రమే అండి. ఇవాళ వర్మ గారి గురించి కూడా పిఠాపురం నియోజకవర్గంలో మనం చూసుకోవచ్చు. ముందు ఆ రోజు 9 సంవత్సరాలు టీడీపీ కోసం పనిచేశారు కాబట్టి సీట్ ఇవ్వకపోతే కన్నీరు పర్యంతం అయ్యారు. నేను ఇంత కష్టపడ్డా నాకు సీట్ రాలేదని ఏడవడం, అది ప్రజల్లో సానుభూతి పరంగా ఆ రోజు విన్ అవ్వడం జరిగింది. తర్వాత ఆయన పరిపాలనని 5 సంవత్సరాలు ప్రజలు చూశారు. ప్రజలు చూసినప్పుడు నిజంగా వర్మ గారికి అంత బలం ఉంటే గనక 2019 ఎన్నికల్లో వర్మ గారు ఎందుకు ఓటు పెడతారండి? తర్వాత పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి, గెలిపించుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అవునండి, ఎందుకంటే మాకు ఇప్పుడు జనసేనకి 21 స్థానాల్లో టీడీపీ సపోర్ట్ అవసరం. అలాగే జనసేన సపోర్ట్ కూడా 144 నియోజకవర్గాల్లో టీడీపీకి అవసరమైనప్పుడు జనసేన నాయకులు ఎలా అయితే తగ్గి త్యాగాలకి సిద్ధపడి పనిచేస్తున్నారో టీడీపీ నాయకులు కూడా యాజ్ యూజువల్ అలా చేసినప్పుడే కూటమి హిట్ అవుతుంది. కానీ కూటమి అలాంటి సమన్వయంతో ముందుకెళ్లే పరిస్థితి ఉందంటారా? కూటమి అలాంటి పరిస్థితులు, అలాంటి సమన్వయంతో ముందుకు వెళ్లి విజయం సాధించబోతున్న నమ్మకం మీకుందా? మా తరపున మేము 100% మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో అదే కింద స్థాయి
మనకి కష్టపడే జన సైనికుల దగ్గర నుంచి నాయకుల వరకు కూడా, స్టేట్ లీడర్ వరకు కూడా, సెంట్రల్ లీడర్ వరకు కూడా పాటించేటువంటి ఒక సత్య సాంప్రదాయం మా జనసేన పార్టీలో ఉంది, మా వీర మహిళల్లో ఉంది. కానీ అదే క్రమశిక్షణ 30 సంవత్సరాల సీనియారిటీ, 40 సంవత్సరాలు సీనియారిటీ అనే నాయకుల్లో కూడా అది మమ్మల్ని చూసి అలవర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిజంగా కూటమి విచ్ఛిన్నమైతే అండి వైసీపీ గెలవదు, నోటా గెలుస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు విసుగుపోయి ఉన్నారు. ఈ రోజు ప్రజలు విసుగుపోయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నోటా గెలుస్తుంది తప్ప వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని మీరు చెప్తున్నారు. పరిస్థితి లేదు. ఎస్ కృష్ణరెడ్డి గారు, ఇంకా పవన్ కళ్యాణ్ కూడా నోటాకి వేయొద్దు, ఖచ్చితంగా పార్టీని గెలవాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే ఓటు మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చిన పార్టీకి అని కూడా విన్నవించారు. ఎస్ బీజేపీ పార్టీ నుంచి మాల కొండయ్య దగ్గరికి వెళ్దాం. ఎస్ కొండయ్య గారు చెప్పండి, పూర్తిగా బీజేపీ కూడా దాదాపుగా 10 స్థానాలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు అసెంబ్లీకి సంబంధించి 6 స్థానాలు పూర్తి స్థాయిలో అడుగుతున్నటువంటి పరిస్థితి. లోక్సభకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే లిస్టు కూడా విజయనగరం నుంచి అరకు, అనకాపల్లి, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి కూడా మీరు ప్రధానంగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మీకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని స్థానాల్లో అక్కడ టీడీపీ పట్టుబడుతుంది, కొన్ని జనసేన కూడా కావాలనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీకి సరైన న్యాయం జరిగింది, కూటమి బలపడుతుందన్న నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ఉందా? దానికి సంబంధించి ఏమంటారు మీరు? నమస్తే నాగ్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్రేక్షకులకి, మా తోటి డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు మోహన్ రెడ్డి గారు, అక్బర్ గారు, సోదరిమణి కృష్ణవేణి గారు, అందరికి కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి విషయం డిస్కషన్ పెట్టారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం, అక్కడి నుంచి నెగ్గడం అనేది 100కి 200% నేను కాకినాడలో ఉంటాను కాబట్టి, కాకినాడకి పక్కన పిఠాపురం ఉంది కాబట్టి అది శాసనసభలో పవన్ కళ్యాణ్ గారి పేరు ముందుగానే రాసుకోవచ్చు. ఎవరు ఏమీ దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఏదైనా ఆలోచన చేసి, టీడీపీ వాళ్ళు అయితే మా మిత్రపక్షమే కాబట్టి అవి ఏమైనా ఉంటే సర్దుకుంటాయి. వైసీపీ వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోటలో వేసేసినట్టు రాసుకోవచ్చు. అదే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ మేము అడిగినటువంటి సీట్లు చాలా ఎక్కువ, కానీ కేంద్ర పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పొత్తు ధర్మంలో కొన్ని సీట్లు మాట్లాడిన తర్వాత 10 అసెంబ్లీలకి 6 పార్లమెంట్లకి మేము మా యొక్క పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన పురంధేశ్వరి గారు, జాతీయ నాయకులు సోమవీర్రాజు గారు, మా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంతో మేము కట్టుబడి ఉన్నాం. ఆ విధంగా మా సీట్లు ఏవైతే ఉన్నాయో అవి మేము మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులని మేము ఎంపిక చేసుకుంటాం. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే గెలుస్తారు, ఎవరు పార్టీని ముందు తీసుకెళ్తారు, అది మా పార్టీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షురాలు, పెద్దలందరూ కూడా కూర్చొని ఆలోచించారు, ఫైనల్ చేస్తారు. ఈ విషయంలో పొత్తు అనేటటువంటిది విశ్వాసంతో కూడినటువంటి విధానం కొనసాగాలి. రెండోది, పొత్తు ధర్మాన్ని మిగిలినటువంటి పార్టీలు కూడా పాటిస్తూ, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎక్కడ ఎవరికి ఏ పోటీ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఆ క్యాండిడేట్ కి ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది ఒక విశ్వాసంతో కూడినటువంటి నిర్ణయం. పొత్తు ధర్మం పాటిస్తూ మేమందరం కూడా పనిచేయడానికి మా పార్టీ మాకు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ప్రకారం మాకుండేటటువంటి అన్ని సీట్లు గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. నరేంద్ర మోడీ గారు ఒకటి, బీజేపీ కొన్ని స్థానాల్లో పట్టుబడుతుంది, అనుకున్న స్థానాలు రావట్లేదు, ఓటమి చెందుతున్న ప్రాంతాల్లో అలాంటి నియోజకవర్గాలు లేకపోతే పార్లమెంట్ స్థానాల్లోనే బీజేపీ కట్టబెడుతున్నటువంటి కొంతవరకు సోషల్ మీడియాలో కానీ బయటకు వచ్చి బీజేపీ నేతలు కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. సో అలాంటి పరిస్థితి నిజంగా బీజేపీ పార్టీకి సంబంధించి కొంత నిరాశ ఉన్నటువంటి పరిస్థితి ఉందా పొత్తులకు సంబంధించి? పొత్తులు అనగానే కొంచెం బలమైనటువంటి పార్టీలు, కొద్దిగా పెద్ద క్యాడర్ ఉన్నటువంటి పార్టీలు, మా పార్టీకి అన్ని దిక్కుల పోటీ చేయడానికి మేము సమాయత్తం అయ్యాం కాబట్టి కొన్ని కోరుకున్నటువంటి సీట్లు రాకపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు సహజంగా ఉంటాయి. కానీ వీలైనంత వరకు మేము నెగ్గే సీట్లు మేము తీసుకుంటాం, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం చాలా బలంగా ఉంది. మేము నెగ్గే అన్ని కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. ఎవరు ఆపినా ఆగే కాదు. మేము ఆ విధంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తాం. మాకు బలమైన సీట్లు మేము తీసుకుంటాం. ఇది బయట కొంతమంది చేసిన ప్రచారాలు అవ్వచ్చు, వార్తలు రాయించవచ్చు. వైసీపీ ప్రధానంగా ఇప్పటి వరకు పొత్తులకు ఒక కొలిక్కి రానటువంటి సీట్ల సర్దుబాటు అయిన తప్ప అభ్యర్థులు ఇవ్వడంలో, అభ్యర్థులు ప్రకటించడంలో 3 పార్టీలు కూడా ఎవరికి వారు యమునా తీరులో ఉన్నారు. సో ఇది మాకు కలిసి వచ్చే అంశం, ఖచ్చితంగా గెలవబోతున్నాం, మేము బలంగా ఉన్నాం కాబట్టి 3 పార్టీలు ఏకమైన ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? నాగ్ గారు, ఒక విషయం గమనించాలి. మోహన్ రెడ్డి గారు,
వారు ఆంధ్రప్రదేశ్ లో గత 4 సంవత్సరాల 10 నెలల పాటు ప్రభుత్వంలో ఉన్నారు. 175కి 175 గెలుస్తామని చెప్పారు. అందులో 100 సీట్లు కింద మీద మార్చి, కన్వీనర్లు మార్చి, ఇన్ఛార్జీలు మార్చి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళలో ఉన్న ఎంపీ క్యాండిడేట్ బయటకు వెళ్ళిపోయి మా కూటమిలో పోటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వైసీపీ పరిస్థితి గందరగోళం, వైసీపీ సీట్లు గందరగోళం, వైసీపీ ప్రభుత్వం గందరగోళం. ప్రజలందరూ తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పారంటే వాళ్ళ కూటమి వాళ్ళ యొక్క సీట్లు చక్కబెట్టుకొని వారు ఎన్నికలు సిద్ధమైతే సంతోషం, మాకేం సలహా అవసరం లేదు. రైట్ మోహన్ రెడ్డి గారు, మీ సలహాలు అవసరం లేదు, పూర్తిగా గందరగోళం ఉన్న పార్టీ వైసీపీ పార్టీ అని చెప్తున్నారు. సో అలాంటి గందరగోళం మీ పార్టీలో ఉందా ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి ఏమంటారు మీరు? పాప చాలా రోజులు ఈ మధ్య కలసగా పార్టీ రాజకీయాలు చాలా తక్కువ ఉన్నట్టున్నాడు. ఈ మధ్య అంత మళ్ళీ యాక్టివ్ అయినాడు. రైట్ కాకపోతే మా పార్టీ నుండి వాళ్ళ పార్టీలోకి పోయి, వాళ్ళ పార్టీలో ఏదో మా పార్టీలో గందరగోళం ఉంటే చేరినారు, పోయి అక్కడ పోయి పోటీ చేస్తున్నారు అంటున్నారు. మేము వదిలిపెట్టినటువంటి వ్యక్తులు ఇతర పార్టీలోకి వెళ్తున్నారు తప్ప మేము కావాలనుకున్న వ్యక్తులు ఎవరు కూడా వెళ్ళిన సందర్భం లేదు. వాళ్ళు ఏదైనా లోకల్ గా ఆశించి వాళ్ళ ఆశకు తగ్గట్టు మేము చేయకపోతే వాళ్ళు బయటకు పోతున్నారు. కానీ వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మేము కుదరదని చెప్తున్నాం. కుదరదని చెప్పినప్పుడు ఎవరుంటే ఒకరిద్దరు బయట పోయినచ్చు. కానీ మాకు 175కు మేము 70-80 మార్చలే, మార్చినది 3-4 అంతే తప్ప ఎక్కడ ఎక్కువ మార్చలే. కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఏ ఊర్లో ఎవరు పోటీ చేస్తారు? సాక్షాత్తు పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు ఏ ఊర్లో పోటీ చేస్తారో ఇప్పటికీ క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మన ఏదో అడపదడప ఏదో కుప్పం చేస్తానని చెప్పినట్టు ఉన్నాడు. అదే విధంగా బాలకృష్ణ గారికి హిందూపురం అంటున్నారు. మళ్ళీ మధ్యలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఆయనకు వచ్చేసి లోకేష్ మంగళగిరి అంటున్నారు. ఆ మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వీళ్ళ క్యాండిడేట్లకు సరైనటువంటి నిర్ణయం ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అంటారు, పార్లమెంట్ అంటాడు, రకరకాలుగా చెప్పుకుంటూ వాళ్ళు ఉన్నారు. జనసేనకు సంబంధించి అధ్యక్షులది పిఠాపురం కన్ఫర్మ్ అయిపోయిందండి. మిగతా సందర్భాలు బట్టి మాట్లాడొచ్చు, కానీ జనసేన పూర్తిగా అక్కడ వెళ్తున్నటువంటి పిఠాపురం అంటున్నాడు. మళ్ళీ తర్వాత ఏమంటున్నాడు, ఎంపీ కూడా పోతా అంటున్నాడు. అదే కార్యకర్తల సమావేశంలో ఆ మాట చెప్పినాడు. ఆయన చెప్పిందే నేను చెప్తున్నా తప్ప నేనేదో వేరే చెప్పడం లే. కాబట్టి వాళ్ళు ఎక్కడ పోతారో, ఎక్కడ ఉంటారో, ఏడ పోటీ చేస్తారో వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ అధ్యక్షులకే క్లారిటీ లేదు. వాళ్ళ కింద పోటీ చేసే వాళ్ళు 175 మందిని ఎక్కువ ఎత్తుకుంటారు. ఎత్తుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు ఒకటి ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ ఒకటి ప్రకటిస్తారు. బీజేపీలో ఒకటి కావాలంటే ఇంకోటి ప్రకటిస్తారు. గతంలో కూడా బీజేపీలో 2014లో గుంటకల్లో టికెట్ ఇస్తే గుంటకల్లో టికెట్ అక్కడ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ దీపాలను ఇచ్చి పంపించింది. వీళ్ళ క్లారిటీ లేదు, క్లియర్ లేదు. ఈ రేపు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. వీళ్ళేది మా మీద గెలిచేది, వీళ్ళేది మాతో పోటీ పడేది. మీద మేము వాళ్ళ పార్టీ అక్బర్ గారు మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. క్లియర్గా మీకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి, అభ్యర్థులు కూడా ప్రకటించట్లేదు, అసలు అధ్యక్షులు ప్రకటించినటువంటి సందర్భాలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించి ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు? చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? దానికి సంబంధించి మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా అక్బర్ గారు? సార్, చంద్రబాబు సార్ గారు కుప్పం నుంచే పోటీ చేస్తారండి. మళ్ళా మీరు దాంట్లో అభ్యంతరం ఏముంది? మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఆయన క్లారిటీ రాలేదంట. సో నేనే మోహన్ రెడ్డి గారు నేనేం చెప్తానంటే, ఆయన చెప్పడం ఏమంటానంటే వైసీపీ నుంచి వాళ్ళు వదిలేసేటువంటి వ్యక్తులు టీడీపీలోకి వస్తారని చెప్తాను ఆయన. కానీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకసారి అధికారంలో అధికారం అంటే ఒక సంవత్సరంన్నర ఉండగా అధికారంలో ఎమ్మెల్యేలు మా అధికారంలో ఉంటారా? అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి వస్తారా? ఎవరైనా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు అధికార పక్షంలోకి పోతారు. కానీ దీంట్లో ఇది రివర్స్ అనమాట, రివర్స్ పాలన. కాబట్టి రివర్స్ పాలనలో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. మేము తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, అదేవిధంగా బీజేపీ పార్టీకి ఎక్కడ పోటీ చేయాలో స్పష్టత ఉంది క్లియర్ గా. పూర్తిగా వాళ్ళు చెప్తే కదా మేము ఏదో చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎక్కడా లేదు. మేము గెలుస్తా ఉన్నాం, ముగ్గురం కలిసి కూటమిగా మేము మా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తా ఉన్నాం. సంక్షేమంగా మేము ముందుకు వస్తాం, అభివృద్ధి పరంగా ముందుకు వస్తాం, అన్ని రకాల ప్రజలను కలుపుకొని పోతాం. వాళ్ళందరికీ ఏదైతే కావాలో అన్ని విధాలుగా మేము ముందుకు తీసుకొని పోయి మా ఆంధ్రప్రదేశ్ ను, వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ను మరింత అక్బర్ గారు కృష్ణవేణి గారు చెప్పండి. కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు పూర్తిగా క్లారిటీ లేనటువంటి కూటమి మా మీద గెలవబోతుంది అంటూ కూడా మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. మీకే క్లారిటీ లేదు, ఎక్కడ ఎవరు ఏ అభ్యర్థిని ప్రకటిస్తున్నారో క్లారిటీ లేదు, అధ్యక్షులకు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. మమ్మల్ని ఎలా ఓడిస్తారని అంటున్నారు, ఏమంటారు మీరు? లక్ష్మీనాయక్ గారు, కాకపోతే
వాళ్ళకే ముందు క్లారిటీ తెచ్చుకోమనండి. మాకు కూటమిలో 2 సిట్టింగులతో మొత్తం తేల్చేశారు నాయకులు. ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నాము, ఎక్కడెక్కడ మా సీట్ల కన్ఫర్మేషన్ అనేది 2 సిట్టింగులతో 3 పార్టీలు కూడా మాకు ఒక క్లారిటీ ఉంది. మేము ఒకటి దిశానిర్దేశం చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 12 చోట్ల తప్ప 175 కి 175 అని డబ్బా కొట్టడం తప్ప, ఎక్కడికక్కడ సమన్వయకర్తలు తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళకి సీటు కన్ఫర్మేషన్ అనేది ఎక్కడ వైసీపీ నాయకులకి లేదు. కాకపోతే పగడ్బాలు ఎలా చెప్తారంటే సిద్ధం 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 వాళ్ళకి బోర్డు పట్టుకుని తిరిగేస్తే సరిపోద్దండి. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ తెచ్చుకోవాలండి. ప్రతిపక్షంగా పక్క పార్టీలు ఏం చేస్తున్నాయి అన్నది మా రాజకీయం మేము చేస్తాం. ఇవాళ బీజేపీ ఉంది, బీజేపీ మహాకూటమిగా ఏర్పడిపోతుంది. వాళ్ళ బీజేపీ అధికారంలోకి రాకపోతుంది కేంద్రంలో. అలాగే మాకు ఎప్పుడు మిత్రపక్షమే. మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, సార్ నాగకొండ గారు కూడా చెప్పారు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మిత్రపక్షమే. జనసేన బీజేపీ ఎప్పుడు విడివిడిగా లేదు. ఇవాళ టీడీపీ కూడా మాతో కలిసి వచ్చింది. దానికి హ్యాపీ. ఖచ్చితంగా మహాకూటమిగా ఏర్పడిపోతుంది. ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మాకు హిట్ అయితే తీరుతుందండి. ఎందుకంటే ఇవాళ మాకు చాలా చోట్ల ఉన్నారు. కొన్ని పార్టీల సపోర్ట్ లేకపోతేనో కొంతమంది కోవర్ట్లుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు మాకు వైసీపీకి సపోర్ట్ చేస్తారు, జనసేన ఖచ్చితంగా ఓడిపోద్దని ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారానికి ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టడానికి ముందస్తు వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. వ్యూహంలా కుదిరేయండి, మిగతా వర్క్ మాత్రమే మీరు చూసుకోండి అని మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి చోట కూడా మాకు జన సైనికులు, జనసేన క్యాడర్ తో పాటు ప్రజలు సంపూర్ణంగా మద్దతున్న సీట్లు మాత్రమే మేము తీసుకోవడం జరిగింది. అలాగే మా మిత్రపక్షాలు కూడా ఖచ్చితంగా మాకు కోఆపరేట్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా మేము విన్ అయ్యే తీరుతాము. మాది మా వ్యూహంలో భాగం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక మెట్లు దిగారు అంటే కనుక దానికి వచ్చేటువంటి ఫలితం కూడా అంత ఎవరెస్ట్ లాగే ఉంటుంది. రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు, ఒకటి అంటే దాదాపుగా 58 నెలల్లో పూర్తి స్థాయిలో 99% అన్ని హామీలు కూడా అమలు చేస్తాం. ఇవ్వనటువంటి హామీలు కూడా చాలా వరకు పేదల పక్షంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయం సాధించాం. అదే మా బలం, అదే మా యొక్క ఎయిమ్ కూడా అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధానం తెలుతున్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా ప్రత్యేక హోదాకు సంబంధించి మెడల వంచి తెస్తా ఉన్నటువంటి ప్రత్యేక ప్యాకేజీ, దానికి సంబంధించి హోదాకు సంబంధించి, అలాగే మద్యంకి సంబంధించి పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు వేయడానికి 2024 వెళ్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మేనిఫెస్టో దాదాపుగా ఏప్రిల్ 1 తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఉగాదికి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో అప్పుడేమైనా ఈ అంశాలు మళ్ళీ ప్రస్తావించే అవకాశం కనిపిస్తూ ఉందా మద్యపాన నిషేధంకి సంబంధించి? ఇప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మేము ఏం చెప్పినాం, 25 సీట్లు ఇస్తే అక్కడ కేంద్రంలో సీట్లు తక్కువ వస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పడం. రైట్ ఇక్కడ పోరాటం చేయాల్సిన అవసరం, మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం. కానీ పూర్తిగా మీరు బీజేపీతో పాటు లోపాయ్ ఒప్పందం పెట్టుకున్నారంటే విమర్శలు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఈసారి క్లారిటీ ఇచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి సభలో ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు లోపాయ్ ఒప్పందం పెట్టుకుంటే వీళ్ళందరితో వాళ్ళందరినీ అలయన్స్ పెట్టుకోకుండా చేసేవాళ్ళం కదా. రైట్, వాళ్ళందరూ అలయన్స్ పెట్టుకొని వస్తున్నారంటే ఏంటి అర్థం? వాళ్ళందరూ కలిసి ఉన్నట్టే కదా. మా ఒప్పందం బాగుంటే మాతో వాళ్ళు ఉండరు కదా. నాకు లోపాయ్ ఒప్పందం ఎక్కడ ఎవరితో ఎప్పుడూ ఉండదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వేదికలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నప్పుడు అక్కడే చెప్పడం జరిగింది, మీకు మాకు ఎలాంటి పొత్తులు ఉండవు, ఎలాంటి అవగాహన ఉండదు, కేవలం మా రాష్ట్ర శ్రేయస్ కోసం, మా రాష్ట్ర మేలు కోసం మీతో మేము కలిసి ఉంటామని చెప్పడం జరిగింది. అదే విధంగా మేము చేస్తున్నాం తప్ప మేము ఎటువంటి పరిస్థితుల్లో లోపాయ్ ఒప్పందం ఉండదు. రెండోది, ప్రతి చోట మేము ఎన్నో సార్లు పార్లమెంట్ రాజ్యసభలో కానీ ఇక్కడ పెద్దల సభలో, దేవ సభలో, యువ సభలో, 2 సభల్లో కూడా చెప్పడం జరిగింది. దానిపైన ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది, ఏది ప్రత్యేక హోదా గురించి. కానీ వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు కదా, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేకున్నారు. మద్యపాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినటువంటి పరిస్థితి మేనిఫెస్టోలో పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? చెప్పండి మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చెప్పడం జరిగింది 100% ఏమని, మద్యపాన నిషేధించిన తర్వాత వస్తాం ఎలక్షన్ అనేది. తర్వాత ఇప్పుడు 99% అని మేము అంటున్నాం కదా, 100% మేము అమలు చేసినామని చెప్పలేదు కదా. 1% ఇలాంటిది ఓటర్లో ఉండాలి. అంటే ప్రధానంగా మిమ్మల్ని నమ్మడానికి చాలా బలమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఈసారి మేము చెప్పలేదని కూడా కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా 100% ఏ పార్టీ కూడా చేయలేకపోవచ్చు, కానీ దాన్ని ఒప్పుకునే ప్రయత్నం కూడా వైసీపీ కొన్ని సందర్భాల్లో చేయనటువంటి పరిస్థితి ఉంది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ కూడా మా మేనిఫెస్టో అమలు చేసినటువంటి అమలు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా చేయలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. మీరు చెప్పినట్టు
ప్రత్యేక హోదాకు సంబంధించి అది మా చేతిలో ఉండేది కాదు. మేము చెప్పాల్సింది చెప్పినాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునిపై రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఢిల్లీలో కూర్చొని చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మన అవసరానికి మించి వాళ్ళకి మెజార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళని మనం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళతో వైరం పెట్టుకునే దానికన్నా రాష్ట్ర శ్రేయస్ కోసం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. అదే విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతుంది. అనేక సార్లు ప్రధానమంత్రి గారితో కలిసినప్పుడు కానీ, లేదా రక్షణ మంత్రితో కలిసినప్పుడు కానీ, లేక ఆర్థిక మంత్రితో కలిసినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులు కానీ, బ్రహ్మాండంగా రాజ్యసభ సభ్యులు కానీ ఈ ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖ స్టీల్ కి సంబంధించి కానీ అనేక సార్లు మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ స్పందించాల్సిన వ్యక్తులు వాళ్ళు తిరుమలలో తిరుపతిలో వీళ్ళ పొత్తు పెట్టుకున్నప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళే మాట్లాడడం జరిగింది. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సాక్షాత్తు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వీళ్ళందరి ముందే మన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. మేము 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని వెంకయ్య నాయుడు గారు కోరడం జరిగింది. 10 సంవత్సరాలు కాదు మాకు 15 సంవత్సరాలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళే చైనాలో వాళ్ళని పట్టుకొని ఇప్పుడు మేము మాట్లాడేది ఏముందండి? కేంద్రంలో మా పార్టీ మీద ఆధారపడి వస్తేనో మేము ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాము. అదే విధంగా మద్యపానం గురించి చెప్పడం జరుగుతుంది కదా. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం. 99% లో 1 దాంట్లో భాగంగా మేము చెప్పడం జరిగింది. అదే విధంగా 43,000 బెల్ట్ షాపులు రద్దు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉండేటివి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు చేయడం జరిగింది. అదే విధంగా 6,000 షాపులు ఉంటే దాదాపు 2,000 షాపులు తగ్గించడం జరిగింది. మద్యాన్ని పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నాము. రైట్ పూర్తిగా నిషేధం చేస్తా ఉన్నారు. బట్ ఓకే, మీ మాట నేను అక్బర్ గారు చెప్పండి. అక్బర్ గారు పూర్తిగా మీ పార్టీకి సంబంధించి 2014లో కూటమిగా ఉన్నటువంటి సందర్భాలు ఇచ్చిన దాదాపుగా 600కు పైచీలకు 50 పైచీలకు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేదు ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. ఈసారి ఎలాంటి మేనిఫెస్టో రాబోతుంది? 27 నుంచి వారాహి యాత్ర అంటూ అటువైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఇప్పుడు మనం మేనిఫెస్టో గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఇప్పుడు మన సోదరుడు మాట్లాడతా మేము అంతా అమలు చేసినామని చెప్తాడు. రైట్, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం ఓపిక్గా. అమ్మఒడి ఎంతమందికి ఇస్తామని చెప్పినారండి? 15,000 ఒక్కొక్కరికి అని చెప్పేసి ఎంతమందికి అని చెప్పినారు. మళ్ళీ దాన్ని ఒకటికే కుదించినారు. 15,000 ఇచ్చినారు ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ వచ్చి 14,000 ఇచ్చినారు. మళ్ళీ 3,000 ఇచ్చినారు. జాబ్ క్యాలెండర్ ఏమన్నా అమలు చేసినారా? అదే విధంగా మన ఉక్కు ఫ్యాక్టరీ మీరు ఆమెన ఒకటి నిర్మిస్తామని చెప్పినారు, చేసినారా? ప్రత్యేక హోదా మెడల్ ఉంచి తీసుకొని వస్తామని చెప్పినారు. దానిపైన కనీసం గట్టిగా ఒక ధర్నా చేసినారు ఎక్కడైనా? రైట్ అంటే 99%లో 1% అమలు కాని అంశాలు ఇవి కూడా ఉన్నాయని చెప్తున్నారు మోహన్ రెడ్డి. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, ఇచ్చినారా? మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ మహిళలకు ₹1,00,000 ఇస్తామని చెప్పిన ₹1,00,000 ఇచ్చారా? మీరు ₹1,00,000 ఇస్తామని చెప్పి పెళ్లి కానుకలకు ఇస్తామని చెప్పిన దుల్లాన్ పథకాన్ని ఇచ్చారా? లేదు, మీరు అక్కడ చెప్తే కాదండి. మీరు ఎట్లా చేశారు ఎక్కడ చూపించండి. మీరు ఇక డిసెంబర్ రెగ్యులర్ గా సెక్రటరియట్ వచ్చి పలు శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అయితే ఈ నెల 16 ఎన్నికల కోడ్ రావడంతో ఆయన ఫోకస్ ను రాజకీయాలపై మలిచారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై దృష్టి పెట్టి ముందుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరుకున్నారు. వారిలో మరికొందరు మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అభ్యర్థుల ఎంపిక ప్రచార తీరుపై లీడర్లతో ఇంటి వద్ద సమీక్షలు చేస్తున్నారు. కోడ్ ఉన్న సమయంలో సెక్రటరియట్ కు వెళ్లి రాజకీయ అంశాలు సమీక్షలు చేయవచ్చనే ఉద్దేశంతో కృష్ణవేణి గారు చెప్పండి. పూర్తిగా హామీలకు సంబంధించి ఏదైనా వైసీపీ పార్టీ ఏం చేసిందో క్లియర్ కట్ గా చెప్తుంది. అదే మా బలం, అదే మమ్మల్ని గెలిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ పూర్తిగా ఒక లిస్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో 2014లో ఉన్నటువంటి ఎలియన్స్ ఏదైతే ఉందో ఇదే కూటమి. సో చాలా హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి ప్రధానంగా వైసీపీ పార్టీ జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో దానికి మీరు ఏమైనా వివరణ ఇవ్వగలుగుతున్నారా? ఏం చేశారు, ఏం చెప్పగలరా? నిజంగా ఈ వైసీపీ వాళ్ళకి లోపాకారి ఒప్పందాలు కేంద్రంతో లేకపోతే కనుకండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే శ్రీకృష్ణ జన్మస్థానం
నా 5 ఏళ్ల నుంచి ఎందుకు అడగలేదంటే ఎందుకు తీసుకురాలేకపోయారంటే ఆయన మీద 60-90 కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన నెంబర్ కూడా అదే కదండి, ఖైదీ నెంబర్ 60-93 అనుకుంటా కదా, ఆ నెంబర్ కాబట్టి ఆ నెంబర్ ని కాపాడుకోవడానికి మాత్రమే మనకు ఉన్నటువంటి ప్రతి హక్కుని కూడా తాకట్టు పెట్టారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటండి, కరెంటు ఛార్జీలు భారీగా ఎందుకు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు భారీగా పెంచారు, విదేశీ విద్యా పాలసీ ఎందుకు అమలు చేయలేదు, మద్యపాన నిషేధం ఎక్కడ, రేట్లు పెంచి ఎందుకు పేదల రక్తమాసం తింటున్నారు, ప్రత్యేక హోదా ఎక్కడ, ఇసుక ధరలు ఎందుకు పెంచారు, పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి, గుంతల రోడ్ల పరిస్థితి ఏమిటి, పెట్రోల్ రేటు ఎందుకు ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఎక్కువగా ఉంది, చెత్త మీద పన్ను వేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది వైసీపీ గవర్నమెంట్ కి, ఆర్ట్ పన్ను ఎందుకు పెంచారు, బాత్రూమ్ మీద పన్ను ఎందుకు వేశారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, కొత్త పరిశ్రమలు నిర్ణయం కృష్ణవేణి గారు పూర్తిగా మీరు చాలా లిస్ట్ చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకుని 100 రోజుల పాటు పాలనపై కృష్ణవేణి గారు మోహన్ రెడ్డి గారు చెప్పండి. అలాగే అభ్యర్థుల ఎంపిక ప్రచార తీరుపై లీడర్లతో ఇంటి వద్ద సమీక్షలు చేస్తున్నారు. కోరుకున్న సమయంలో సెక్రటేరియట్కు వెళ్లి రాజకీయ అంశాలపై సమీక్షలు చేయవద్దనే ఉద్దేశంతోనే సీఎం ఉన్నట్లు సెక్రటేరియట్ వర్గాలు తెలిపారు. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్ లో ఉంటే సెక్రటేరియట్కు వచ్చి సమీక్షిస్తారని సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ మీద మాట్లాడదాం పూర్తిగా. కృష్ణవేణి గారు పూర్తిగా మీరు చాలా సందర్భాల్లో చాలా విషయాలు ప్రస్తావించారు. అవన్నీ కూడా వైసీపీ చేయలేకపోయిందని. మోహన్ రెడ్డి గారు ఆ విషయాల గురించి చెప్పండి. ఎందుకు పూర్తి స్థాయిలో చాలా లిస్ట్ చెప్పినటువంటి పరిస్థితి, చెత్త మీద పన్ను దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఎందుకు వైసీపీలో నిర్ణయాలు తీసుకోవాల్సింది అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? రాష్ట్రం గురించి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి అవగాహన ఉంటే మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. వాళ్ళకి ముందు అవగాహన లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు రావటం కృష్ణవేణి గారు మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. కాసేపు మీరు వేచి ఉండండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీరు కంక్లూజన్ ఇవ్వండి. దానికి ఇస్తే ఆన్సర్ చెప్తారా? వచ్చిన తర్వాత సీఎం రావటం లేదని సమాచారం ఉంది. రెగ్యులర్ ఫైల్స్ మాత్రం ఇంటికి తెప్పించుకుని క్లియర్ చేయడమే కాకుండా రోజువారీ పాలనా వ్యవహారాలు కూడా ఎప్పటికప్పుడు ఆమె అడుగుతున్నటువంటి అంశాలు, చెత్తపై ఎందుకు పన్నేశారు, ఇసుక సంబంధించి ధరలు ఎందుకు పెంచి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఏం చెప్తారు మీరు? ఎందుకు వైసీపీ ఇన్ని పథకాలు అమలు చేస్తూ ప్రజలపై భారం వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని ప్రధానంగా కృష్ణ గారు సాధారణ ఎన్నికల కోడ్ రావడంతో ఆయన అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై దృష్టి పెట్టి ముందుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పార్టీలో చేర్చుకున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపిక ప్రచార తీరుపై లీడర్లతో ఇంటి వద్ద సమీక్షలు చేస్తున్నారు. కోడ్ ఉన్న సమయంలో సెక్రటేరియట్ కు వెళ్లి రాజకీయ అంశాలు సమీక్షలు చేయవలసిన ఉద్దేశంతోనే సీఎం ఉన్నట్లు సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే సెక్రటేరియట్ కు వచ్చి సమీక్షిస్తారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. 7,900 కోట్ల రూపాయలు ఇసుకపోయిన ఆదాయం వచ్చే ఈ 7,900 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తెలిపోయినట్టే. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మొత్తం దోపిడీకి మొత్తం కారణం వాళ్ళైతే విద్యుత్ పైన కేవలం ₹2.50 జగన్మోహన్ రెడ్డి గారు యూనిట్ కొంటే ₹7.50 చంద్రబాబు నాయుడు గారు కొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు దాని మీద నష్టం వచ్చేట్టుగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు అక్బర్ గారు చెప్పండి పూర్తిగా.
దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి 2.5 ఎకరా కొన్నారు ఇచ్చినారు ఫ్రీగా. రైట్. పవన్ కళ్యాణ్ గారు రాజధాని పేరు మీద 2.5 ఎకరా తీసుకున్నారు. దానిపైన పార్టీ ఆఫీస్ ఒకటి తీసుకున్నారు. మోహన్ రెడ్డి గారు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి 2 ఎకరాలకు ఎకరానికి అమ్ముడుపోయే వ్యక్తి కాదు సార్. వేల కోట్లు లక్షల కోట్ల ఇక్కడ మానకొండయ్య గారు మనకి క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఒకసారి మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు కృష్ణవేణి ఒకసారి ఆగాలి. మోహన్ రెడ్డి గారు కృష్ణవేణి ఒకసారి ఆగాలి. కృష్ణవేణి గారు మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం. కృష్ణవేణి గారు ఒక నిమిషం. ఎస్ మాలకొండ గారు చెప్తున్నారు. ముగిసేంత వరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుంచి పాలన వ్యవహారాలు చూపుతున్నట్లు తెలుస్తోంది. కోడ్ అమల్లో ఉన్న సమయంలో సెక్రటేరియట్ కు రావటం, రివ్యూ నిర్వహించడం వల్ల నిర్ణయం తీసుకున్నట్లు టాక్ రెగ్యులర్ ఫైల్స్ మాత్రం రోజువారీ ఆంధ్రప్రదేశ్ లో మీరు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఏదో ఉత్తరించారని చెప్పి చెప్తున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం సహకరించినటువంటి పథకాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తోటి మీరు చేసినటువంటి ఒక్క పథకం పేరు చెప్పండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కానీ మీ మంత్రులు గారు ఎవరైనా ఓపెన్ డిస్కషన్ వస్తే ఛాలెంజ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడీ గారు ఇచ్చిన నిధులు కాకుండా, కేంద్రం ఇచ్చిన నిధులు కాకుండా మీరు చేసిన పని ఏంటో చెప్పండి. ఎంత చెప్పినా మోడీ గారు ఇచ్చిన హామీలు ఇవ్వలేదు, మోడీ గారు ఇచ్చిన హామీలు చేస్తలేదు. ఏ హామీలండి మీరు ఇచ్చిన హామీలు కండి? మీరు ఇచ్చిన హామీలు తీర్చారు. మీరు ఇచ్చిన హామీలు తీర్చారు. ఏం మాట్లాడతారు మీరు? ప్రతిదానికి వచ్చేసి మీరు ఏదో మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, పేదలైంది, పేదల పాలిట పేదల రక్షణ తాగినటువంటి ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఆగించారు ప్రజల దగ్గర. ఏం చేస్తున్నారు మీరు? ఎల్సీఎఫ్కి కేంద్రం ఇచ్చినటువంటి హామీలు చేస్తలేదు అంటారు, కేంద్ర సంస్థ పెరగలేదు అంటారు, కేంద్రం ఏమి ఇవ్వలేదు అంటారు. సమాధానం చెప్తున్నారు. మాట్లాడతామా? మోహన్ రెడ్డి గారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేస్తున్నారు. రైల్వే జోన్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మాలకొండ గారు ఒకటే చెప్తున్నారు. ఒక నిమిషం వినాలి డిబేట్ ఒక నిమిషం. మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కాకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖర్చులు చెప్పమన్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ప్రజలకు ఇచ్చి 7 లక్షల కోట్లు మీ జోబులు వేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం యొక్క మాఫియా ప్రభుత్వం, అక్రమాల ప్రభుత్వం పూర్తిగా 7 లక్షల కోట్లు మీ జోబులో వేసుకున్నారు. ఇవాళ ఏం మాట్లాడతారు? సమాధానం చెప్పకుండా ప్రధానంగా పొత్తుల గురించి మాట్లాడుతున్నాం. మరొకసారి పొత్తుల గురించి మాట్లాడదాం. అయితే ఈ నెల 16న ఎన్నికల కోడ్ రావడం మోహన్ రెడ్డి గారు చేరికలపై దృష్టి పెట్టి ముందుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కృష్ణవేణి గారు అలాగే అభ్యర్థులుగా ప్రచార సెక్రటరీకి వెళ్లి రాజకీయ అంశాలు సమీక్షలు చేయవచ్చనే ఉద్దేశంతో కృష్ణవేణి గారు చెప్పండి. కృష్ణవేణి గారు చెప్పండి. సెక్రటరియట్ వర్గాలు సమీక్షిస్తారని ప్రజలందరూ కూడా అప్పుల బాధలో పట్టుబెట్టి ఆడుతున్నారండి. వీళ్ళ సిద్ధమని సంవత్సరానికి 15,000 రూపాయలు వేసేస్తే 1,50,000 రూపాయలు అప్పు చేసుకుంటున్నారు ప్రజలు. 5 సంవత్సరాలు మోహన్ రెడ్డి గారు కడపకు సంబంధించి వైఎస్ చంద్రబాబు గారు పోటీ చేయబోతున్నారు.
మరో వెనుజువేలా చూస్తాము. మొత్తం రాష్ట్రంలో మీ అబద్ధాల్లో మీ ఓట్లేసి 660 హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్తే ఓట్లు వేసుకున్న తర్వాత రైట్ మోహన్ రెడ్డి గారు పూర్తిగా విమర్శలకు సంబంధించి పక్కన పెడితే పొత్తులకు సంబంధించి పూర్తిగా క్లారిటీ లేదని మీరు అంటున్నటువంటి పరిస్థితి మోహన్ రెడ్డి గారు. కానీ కడపకు సంబంధించి అక్కడ సొంత వైఎస్ కుటుంబం చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి అక్కడ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిల పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది? సో అక్కడ గెలిచే అవకాశాలు షర్మిలకి ఎక్కువగా ఉన్నాయని చాలా వరకు విశ్లేషణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మీ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? పోటీ చేస్తారు. తెలుగుదేశం పార్టీ వీళ్ళ అలయన్స్ ఉండే వాళ్ళు 20% పెడతారు. వీళ్ళందరూ కలిసి పోటీ చేసినా వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల గారు పోటీ చేయబోతున్నారు. అలాంటి వార్తలు దాదాపు ఈ రోజు కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కోడ్ అమల్లో ఉన్న సమయంలో సెక్రటరియట్ కు రావటం, రివ్యూ నిర్వహించడం వల్ల ఆఫీసర్లకు ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నట్లు భాగంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం సెక్రటరియట్ కు రావటం లేదని సమాచారం అందుతుంది. అయితే రెగ్యులర్ ఫైల్స్ ను మాత్రం ఇంటికి తెప్పించుకుని క్లియర్ చేయడమే కాకుండా రోజువారీ పాలనా వ్యవహారాలు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. డిసెంబర్ 7న సీఎం గా బాధ్యతలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాటు పాలనపై దృష్టి సారించారు. రెగ్యులర్ గా సెక్రటరియట్ కు వచ్చి పలు శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అయితే ఈ నెల 16 ఎన్నికలకు రావడంతో ఆయన తన ఫోకస్ రాజకీయాలపై మరల్చారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంటే సొంత కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు చెల్లెలకు నిలబడుతున్నటువంటి మరికొంత నిజంగా ప్రజల్లో అలాంటి ఓట్ల చీలిక ఉండదనుకుని భావిస్తున్నారు మీరు ఖచ్చితంగా? ఎందుకంటే సొంత పార్టీ నుంచి ఇంటి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్నగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. సునీత కూడా అదే స్థాయిలో విమర్శిస్తున్నారు. వీటన్నిటిని అధిగమించాలంటే ఎలాంటి వ్యూహం తెలబోతున్నారు? అక్కడ విమర్శలు చేసే అవకాశం అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్లు ఉంటే సెక్రటరియట్ కు వచ్చి సమీక్షిస్తారని సీనియర్ ఐఎస్ అధికారి వెల్లడించారు. రాకుండా షర్మిల గారు పార్టీ పెట్టకుండా షర్మిల గారు రాజకీయాల్లోకి రాకుండా ఇద్దరు ఇప్పుడు వచ్చి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా మీరు చెప్పినప్పుడు శరీరాన్ని శిక్షించుకునే దానికి అవకాశం ఉంది. దాంట్లో డౌటే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో దశ మార్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన తర్వాత ఇక ఎవరు పోటీ వచ్చినా వాళ్ళు ఎవరు తట్టుకుంటే పరిస్థితిలో లేరండి. వాళ్ళు అందరూ కలిసి రమ్మని చెప్పండి. కాంగ్రెస్ పార్టీతో ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో చంద్రబాబు నాయుడు గారికి అలయన్స్ ఉంది కదా. వాళ్ళ ఇంతకుముందు తెలంగాణలో బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు కదా. తెలంగాణలో ఎప్పుడో పోయి కలిసి పనిచేస్తున్నారు కదా. ఇక్కడ కూడా కలిసి పని చేయమని చూద్దాం. ఒకసారి ఛాలెంజ్ ఒక్క నియోజకవర్గం కడప జిల్లాలో కడప పార్లమెంట్ ఒకటి ఛాలెంజ్ గా తీసుకొని వీళ్ళందరూ కలిసి రమ్మని చెప్పండి చూద్దాం. గెలిచినారు అనుకో నేను రాజకీయాల నుండి తప్పుకుంటా, వీళ్ళు గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారో ఎవరు మాట చెప్పారు. మోహన్ రెడ్డి గారు 3 పార్టీలకు సంబంధించి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. మోహన్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. కడపలో గనక సెక్రటరియట్ కు రావటం, రివ్యూ నిర్వహించడం వల్ల సెక్రటరియట్ కు రావటం లేదని సమాచారం అందుతుంది. కాకుండా రోజువారీ పాలనా వ్యవహారాలు కూడా ఎప్పటికప్పుడు అయితే ఈ నెల 16 ఎన్నికల కోడ్ ఫోకస్ అందులో భాగంగానే చేతిపై దృష్టి పెట్టి ఎమ్మెల్యేలు కూడా పార్టీలు చేర్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అభ్యర్థులుగా ప్రచారం కోడ్ ఉన్న సమయంలో ఉద్దేశంతో సీఎం ఉన్నట్లు సెక్రటరియట్ వర్గాలు తెలిపారు. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్లు ఉంటే సెక్రటరియట్ వచ్చి సమీక్షిస్తారని మాలకొండ గారు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం చెప్పండి కొండ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలోనూ హీరో అండి. మన మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో నిక్కర్లు తగ్గిస్తానంటూ పెంచడంలో హీరో, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగం లేకుండా చేయడంలో హీరో,
రైతులు ఆత్మహత్యలు చేయించుకునే విధంగా రైతాంగ వ్యవస్థని మార్చడంలో హీరో. ఏదైతే కార్మికుల కోసం 10,000 ఇచ్చి ఆటో కార్మికులు 10,000 ఇచ్చి 25,000 చేయడంలో హీరో. ఆర్టీసీ భూములు అమ్మడంలో హీరో, ఆర్టీసీ ఆస్తులు అమ్మడంలో హీరో, కలెక్టర్ ఆఫీసులు అమ్మడంలో హీరో, ఎంఆర్ ఆఫీస్ అమ్మడంలో హీరో, అప్పులు తేవడంలో హీరో, 3 లక్షల కోట్లు ప్రజలు పంచిపెట్టి 7 లక్షల కోట్లు వాళ్ళ నాయకులు పంచిపెట్టడంలో హీరో. ఇవాళ ఎలక్షన్ చేయడంలో ప్రతి అసెంబ్లీకి కోట్ల రూపాయలు డబ్బులు పంపించడంలో హీరో. అందుకోసమే పొత్తులో ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం, పొత్తులో ఉన్నటువంటి పార్టీని బెదిరించడం, ఎలక్షన్ చేయడానికి మాకు డబ్బు ఉంది కాబట్టి మేము ఏదైనా చెప్పడంలో హీరో. కాబట్టి మీ హీరోలన్నిటికీ కూడా ప్రజలు భయపడరు, తగిన బుద్ధి చెప్తారు. మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, చాలా ఓపిక గా విన్నాను. కానీ మీరు హీరో అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు అన్నింటిలోనే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, మీరు అవినీతి హీరో, అక్రమాల హీరో. దానికి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కొంచెం మాట్లాడుకునేటప్పుడు కొన్ని అన్ని విషయాలు కూడా ప్రజలకు చెప్పేటప్పుడు ఈ డిబేట్ నాగ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చూపిస్తున్నారు టీవీ ద్వారా. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా ఆలోచించగలిగిన వాళ్ళు. ఓటు ఎక్కడికి వేయాలో, ఎవరికి వేయాలో, అభివృద్ధి ఎవరు చేస్తున్నారో అన్ని చూసి చేస్తారు. మీరు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి తెలుసు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఓట్లేస్తారు. 100 రోజుల పాటు అక్బర్ గారు చెప్పండి, ఇందాక నుంచి మీరు పూర్తిగా వింటున్నారు. సో ఇక్కడ పూర్తిగా మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని పథకాలు చేసి ప్రజలకు వెళ్తున్నారు, మా బలం అదే క్లియర్ గా ముందు నుంచి కూడా చెప్తున్నారు ఆయన. సో మీరేమంటారు చెప్పండి. ఎమ్మెల్యేల చేరికలపై దృష్టి పెట్టి మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున గట్టిగా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ ప్రజలైతే హర్షించే పరిస్థితిలో ఈ రోజు లేరు. అలాగే అభ్యర్థుల ఎంపిక ప్రచారం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి పంపించాలంటే, ఇంటికి పంపించడానికి తాగుడుపోతులు సిద్ధంగా ఉన్నారు. తాగుడుపోతులు వాళ్ళ ఒక్కటంతా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి తీసుకుని పోయేదానికోసం ఈ యొక్క మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి, ఈ మద్యపాన నిషేధం అనేది ఈ రాష్ట్రంలో పెద్ద ట్రాఫిక్ ఇది. దీని మూలం 35 లక్షల మంది అనారోగ్యంతో ఈ రోజు ఆమె బెడ్ మీద పడి ఉన్నారు. 30,000 మంది చనిపోయి ఉన్నారు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. అక్బర్ గారు ప్రధానంగా ఎన్ని ఉన్నా కూడా పూర్తిగా జనాలు మా వైపు ఉన్నారు, మేము ఏమి ఇచ్చామో తీసుకున్నారు. జనాలు మాకు తీసుకున్నటువంటి చెప్తున్నారు. జనాలు వాళ్ళ వైపు ఉండే చిలకలూరుపేటలో వచ్చినటువంటి అశేష జనవాహిని ఎందుకు అడ్డుకుంటారు? అడ్డుకొని ఉండడానికి కోసం ఈసీ నేను అధికారులను సస్పెండ్ చేసింది కదా. ఏమి ట్రాఫిక్ దాదాపు 10 కిలోమీటర్ల పైన నీకు పూర్తి స్థాయిలో స్తంభింపజేసి క్లియర్ చేయకోకుండా ఎక్కడ జనాలు అక్కడే ఉండేటట్టు చేసింది. మోహన్ రెడ్డి గారు మరొక అంశం కూడా చెప్పింది. ఈసీ అన్న మాట అంటే గుర్తొచ్చింది. ప్రధానంగా వాలంటీర్లకు సంబంధించి వరుసగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి రివ్యూ నిర్వహించడం వల్ల మోహన్ రెడ్డి గారు దానికి ఏం చెప్తారు? వాలంటీర్లు తొలగిస్తున్న పరిస్థితి మీరు మాత్రం అక్కడ వాలంటీర్లు చాలా మంచి వ్యవస్థ చెప్తారు, కానీ మంచి వ్యవస్థని వైసీపీ అనుకూలంగా మార్చుకొని వాడుకున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా చూసుకుంటే 84 మంది వరకు వాలంటీర్లు తొలగించినటువంటి నిబంధనలు తొలగించినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఇక డిసెంబర్ 7న సీఎం గా బాధ్యతలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాటు పాలనపై దృష్టి సారించారు. రెగ్యులర్ గా చాలా మంది మీరు ఒకసారి వింటే చెప్తా. అయితే ఈ నెల 16 వాలంటీర్ సంబంధించి మచిలీపట్నంలో పేరునాని కిట్టుకు సంబంధించి 6 అక్కడ ఉన్నటువంటి పొదుల్లో 3, అలాగే మహిళలకు సంబంధించి ర్యాలీలో 11 మంది పాల్గొన్నారు. వీళ్ళందరినీ కూడా ఈసీ తొలగించినటువంటి పరిస్థితి పార్టీలో చేర్చుకున్నారు. త్వరలో కానీ పాల్గొనడానికి వాళ్ళు ప్రత్యక్షంగా రావట్లేదు, వైసీపీ ప్రోద్బలంతోనే వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. సమయంలో సెక్రటరియట్ కు రాజకీయ అంశాలు సరైన వస్తున్నారా? ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే సెక్రటరియట్ వచ్చి సమీక్షిస్తారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి గమనించారు. వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్పడం, వాలంటీర్ వ్యవస్థ ఎలక్షన్ లో పాల్గొనొద్దనే తప్ప వాలంటీర్ వ్యవస్థ చెడ్డది, వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు కదా. వ్యవస్థ గురించి మాట్లాడదు, వ్యవస్థ పాల్గొనదు అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎందుకు పాల్గొంటున్నారంటే ఎందుకు మీరు పాల్గొనలో చేస్తున్నారు? మేము పాల్గొనమని చెప్పలేదు, అక్కడక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ పెట్టి
పాల్గొనింటే మనం ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోతే తొలగిస్తారు. దాంట్లో వాళ్ళనే ఉంది ఒక తహసీల్దార్ ఇప్పుడు అదే ఒకటొకటి అదే పని జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. ఒకటొకటి అదే పని. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ఎస్, డిబేట్ మన చివరి దశకు వస్తుంది. కృష్ణవేణి గారు ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు? పొత్తుల గురించి ఒక క్లారిటీతో వెళ్ళబోతున్నారు. విజయం కూటమి సాధించబోతున్నారు. మీరు ఏం చెప్తారు చివరిగా? ఖచ్చితంగా మా కూటమి అయితే విజయం సాధించబోతుందండి. పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్లు మెజారిటీకి పైగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రానికి ఒక మూల స్తంభంగా ఆయన నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేసి చూపిస్తానన్నది కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనే చెప్పడం జరిగింది. వీళ్ళు ఎన్ని గొడవలు చిన్న చిన్న పరపత్యాన్ని అధిగమించి మేము అందరం కూడా కలిసి పనిచేసి వైసీపీ అనేటువంటి ఈ దుర్మార్గమైన కోడమల్లో ఉన్న సమయంలో సెక్రటరియట్ మోహన్ రెడ్డి గారు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ బాగా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జనసేన మిత్రపక్షంగా మూడో పార్టీ తెలుగుదేశం కూడా ఎన్డీఏలో కలిసింది. ఇప్పుడు 4వ వ్యవస్థ లోక్సత్తా వ్యవస్థ కూడా కూటమిలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి కావాల్సిన సమాచారం మేము అందిస్తాం. వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చెప్తాం. నరేంద్ర మోడీ గారు అభివృద్ధిని తీసుకొచ్చి ప్రజలకు చెప్తాం. ఇప్పటికే మేము ఒక అద్భుతమైనటువంటి యాత్ర ప్రజల్లో చేస్తున్నాం. ప్రజల యొక్క ఉన్ని చప్పటి దగ్గరని చూస్తున్నాం. ఎలక్షన్ చాలా అంటే అభ్యర్థుల నుంచి ఒక మాట అన్నారు, సమయం ఉంది అభ్యర్థులు పెట్టుకోవడానికి. ఏమి రాజకీయాలు రోజు చేయాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా మంచి అభ్యర్థులు పెడతాం. అందరికీ 175 స్థానాల్లో మా కూటమి నెగ్గుతుంది. 175. మోహన్ రెడ్డి గారు చెప్పండి మీరు చెప్పండి చివరిగా కంక్లూజన్ పూర్తిగా చెప్పండి. రాజకీయ అంశాలపై సమీక్షలు చేయవద్దని ఉద్దేశంతో సీఎం సెక్రటరీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్లు ఉంటే సెక్రటరీ వచ్చి సీనియర్ ఐఏఎస్ అధికారులు కాబట్టి వీళ్ళందరినీ పూర్తి ఫెయిల్ చేసినారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి పవన్ కళ్యాణ్ విమర్శలు కాదు, చివరిగా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. అక్బర్ గారు సార్, పొత్తులు అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ఎవరు ఎక్కడ పోటీ చేసినా ఆ పొత్తు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ నియోజకవర్గాల్లో ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సింబల్ ఉంటది. ఆ సింబల్ తోనే వాళ్ళు ముందుకు పోతారు తప్ప రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో పొత్తులతోనే పోయినారు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని అట్లా పొత్తులతోనే పోయినారు. పొత్తులు విమర్శించారు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. డిబేట్ లో పాల్గొన్న కృష్ణవేణి గారికి అలాగే ధన్యవాదాలు. ఇది డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం కోడ్ అమల్లో ఉన్న సమయంలో సెక్రటరియట్ కు రావటం, రివ్యూ నిర్వహించడం వల్ల ఆఫీసర్లకు ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో అందులో భాగంగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పెళ్లి కోసం ఇల్లైతే రెడీగా ఉంది, ఇక నువ్వు రావడమే ఆలస్యం. కొత్త ఫర్నిచర్, మాత్రం ఇంటికి తెప్పించుకుని కొత్త టీవీ, కాకుండా రోజువారీ కొత్త కేబుల్. ఈ కాలంలో కూడా కేబుల్. చాలా గ్రౌండెడ్ ఫ్యామిలీ.